బాబు ఏమో ఏం టైం పాస్ అవుతలేదు. నరేష్ మాకు అన్న సార్ ఫోన్ చేద్దాం. ఏం చేస్తున్నా అసలు? కళ్ళు మాత్రం చెప్పరాసింది. గొడవన మస్తు తీసిండి అలా రాబే తాగిపోదాం, లేట్ అవుతుంది. అబ్బాయి ఎంతసేపు రా? అదరాబాయ్ వస్తున్నా. కళ్ళు మాత్రం ఇలా చెప్పరాసి తీసిండ్రు అన్న. అరే ఫస్ట్ నేను తాగుతారా నాయన? అరే పోయి మామా, ఇప్పుడే ఎవడో ఫోన్ చేస్తున్నా. భాస్కర్ కూడా ఫోన్ చేస్తుండేనా? ఏమో మాట్లాడడం. అరే భాస్కర్ ఏడా మామా? చెప్పు మామా. ఏడవడు ఇన్నే ఉన్నారా? ఏం టైం పాస్ అయితే లేదు. దావతం చేసుకున్నామని అనుకుంటే ఏడుండవు అసలు. దావతి రాదు మామ. సరే ఎప్పుడు ఏందిరా దావత్ అడుగుతాయి. ఈడ దావత్ ఇచ్చి అది ఇక్కడ భూమి అమ్ముకున్నా. ఒక్కసారి నేను కోడ్ సెట్ చేస్తాను. నువ్వు మంది సెట్ చేయమా. ఒక్కసారి నేనైతే కోడ్ సెట్ చేస్తాను. నేనైతే మంది సెట్ చేసారి. ఒక్కసారి మాత్రం సెట్ చేయి. రేపు పోయిరా తూకాయి తాగుతా. ఆగరా, ఆడు భాస్కర్ ఫోన్ చేస్తుండు. ఈడ ఉత్తకలు బదులు వాడు నాటుకోడి చికెన్ తెస్తాడంట. వాడు మన ఇద్దరం మోదాం, వాడు ఒక్కడే వస్తాడు. చికెన్ కళ్ళు సెట్. రే చికెన్ ఉందా లేదా ఎప్పుడే చెప్పు. చికెన్ ఉందంటే నేను వస్తాను, లేదంటే అక్కడికి వచ్చినాక అంతా తెంగి కళ్ళు తాగుతారు. అందుకే చికెన్ ఉంటేనే వస్తాను, లేకపోతే కళ్ళీనే తాగుతాను. వాడు నాకు ఫోన్ చేసిన పోయి వాడి దగ్గర నేను చూసుకుంటాను. నడుమా మిస్ అయింది. ఎట్లయినా సరే బతాలంతే, దావత్ చేసుకోవాలంటే. ఇక లేట్ టైం పాస్ అయితే లేదు. దొరికేది బిడ్డ ఈరోజు మొత్తం తినేసేది, దావత్ చేసేసేది అంతే. నేనే కోపిచ్చి కొట్టేపిచ్చి మామతో తీసుకెళ్ళాలి, దావత్ చేయాలంతే. ఇలా ఏడు చికెన్ తీసుకొని వచ్చిన కిచెన్లో కనుక. సరే నేను పోతున్నా, నువ్వు ఇంకా అన్ని సామాన్ తీసుకొని రా. ఏమైంది? ఓకే అన్నీ తెచ్చేసిన. దసరాకు తీసుకోవాలి మనం. చెప్పాలి కదా అసలు వానే దొరికొచ్చారు. వానికి నాకు అసలు పడనే పడదు. అరే అంటే ఏమైతుంది, మనోడు కావాలి, కావాలి అన్నీ ఎవడు చేస్తాడు? వాడు ఉంటే ఆ పని చేస్తాడు అనుకోరు. ఉండలు వేస్తాడు, కోడి మనకే సరిపోదు. వానే దొరికొచ్చిన సర్పంచ్ కోడి పుంజు, అది పందాలు చేస్తారు. అది పుంజు, అది అసలు వానే దొరికొచ్చిన మనమే తిందాం అనుకున్నాం అసలు. అరే ఫోన్ లేరా భాస్కర్, లైట్ తీసుకున్నాడు. ఇప్పుడైతే అది వంట వేసుకొని తిందాం పాయ. సరే పడైతే వాంతోనే వండుతాం మరి. అరే శివానికి చికెన్ మరి ఎట్లా రా అట్లంటే? అరే వాడు ఉండకుంటే ఏంద్రా, నేను ఉండగా, నేను ఉంటా, నేను ఎందుకున్నా? ఇవ్వా ఆయాల్లో ఉన్నప్పుడే మొత్తం తెల్లగా చేస్తావు, ఆయాల్లో మొత్తం ఖరాబ్ చేస్తావు. ఇవాళ వస్తే ఆగవాగా జగన్నాథ్ ఏం లేదు. అరే గట్లా అంటే ఎట్లా రా? వానికి ఎవరు రాదన్నా, నీవేమో ఇట్లా మరి ఎట్లా వండుకొని తినాలి? ఈడ ఏం చేస్తున్నాడు?
ఈడికెందుకు వచ్చినావు? ఏం చేస్తున్నావు ఈడ? దావత్ చేస్తున్నాం మామ. ఏడికి పోయినా మా నువ్వు ఇంతకు ఈయనే మా చిలక ముందు మా దావత్ చేస్తున్నాడు మరి. పోతా ఇంటికి వెళ్దా? పోయి ఏం చేస్తాం మా ఉండరా దావత్ చేస్తున్నారు కదా పోతా కలుస్తాం అన్న. ఏమవుతుండరా శనివారం ఎట్లా ఈ రోజు నేను ఎట్లా తిన్నాను ఏం కాబట్టి ఏం చేస్తాం కూర్చోట్లా ఏం మళ్ళీ గిరిపడరా ఆయన రాంగ రాంగ మంది పెరుగుతారు అసలు చికెన్ మనకి సరిపోదు మనమే తిందాం అనుకుంటా మంది ఎవరైతే ఉంటా అంతేనా తినిపోతే ఏం కాదు తినకపోతే అంతా అంతా ఓకే కానీ మనం వండేటోళ్ళు ఇప్పుడు అక్కడ ఆడింది కూడా లేవు రాబా ఆడ గెలిచినామే కదా మనకు తెలిసిన సరే వస్తామా రాళ్ళు పెడతాడు వంటకు ఏది నాయన పిలుచుతుంది ఏం లేదా ఇప్పుడే చికెన్ తెచ్చుకున్నాం మేము చికెన్ అట్లానా ఒక్కసారి ఉండవా చికెన్ నేను చికెన్ దాంట్లో పడుతున్నా నాయన నీకు అంత సార్ ఇంటికి పోతే మా ముసలోడు మైదా తీస్తాడు ఒక్కసారి ఉండవా అంత సాయం నేను ఎప్పుడన్నా పడతా కానీ ఒక్కసారి ఉండవా అవసరం లేదు నాయన మళ్ళా సగం ఇస్తేనే వండుతా నాయన అవును సమావేశం మనకే ఉంటుందిరా మా మోహన్ ముడతా లేక మోడిస్తే పిల్ల వచ్చి ముసలి పుల్ల చికెన్ పోతే ముసలాయన కూడా మనకే ఉంటుందా ముసలిందనా ఏమో సగం అడుగుతుంది మొత్తం ఒకటిసారి వచ్చారు ఒక మనమే చేసుకుంటా అయిపోతుందా ఇంతనే ఉందా అరే ఉండని లేరా ఉండని వండిన తర్వాత ఒక్క బొక్కే తెలివి వాడరా భాస్కర్ నీ ఏంద్రా కానీ ఎట్లనో అలాగా ఉండదురా ఉండనికి రాగాయంత ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ ఎంతసేపు అంటే నేను ఊపుకుంటేదాన్ని అనుకో ఇస్తాం ఇస్తాం లేదా ఇస్తాం తీసుకురా పొయ్యి పెట్టా తీసుకురా నాయన మంచిగా అంటే నాకు వచ్చినట్లు వండుతాను కూరగాయలు పోయి గిన్నె పూజ అయితే కూరగాయలు పోయిన తప్పున చేసుకుందాం అన్ని ఉన్నాయి కానీ అల్లం వెల్లిగడ్డ లేదు ధనియాల పొడి లేదు ఈసరాకులు లేవు గిలాసాలు లేవు తేపోరు బిడ్డ అరే ఫోన్ గెలి కూడా కూర్చున్నదా పోయి 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 తీసుకురా పోండి నాయన పోయి అవ్వ చెప్తుంది అరే ఇలా ఆదివారం శనివారం అంటివి నేను తిననంటివి అలా ఆదివారం కదా నాకు ఇట్లా తెలుసురా ఈ రోజు ఆదివారం అని శనివారం ఇద్దరికి ఇవ్వాలరా అట్లా ఇవ్వాలి వాళ్ళకు అట్లయితేనే పిలుస్తారు దావతులకు మనల్ని మనం దినాల కాడ పెళ్లిల కాడ తినేటోళ్ళం మనకేందిరా నాయన కూరగాయలు మంచిగా కోయి నాయన చిన్న చిన్న కోయి మంచిగా కట్ చేయి బిడ్డ సరే 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 కాదు మా అసలు కింద పడితే సార్ మనకి అరే ఒకసారి ఇట్లనే అవుతుందిరా ఏం చేస్తాం అయితేనే ఉంటుంది మళ్ళీ తిందాం మన ఇద్దరమే ఒకసారి అప్పుడు మాత్రం మళ్ళీ ఇంకెవరు వచ్చినా యాడ్ చేసేలేదు ఈ రోజు కానీ రేపటి నుంచి అది మాత్రం ఎవరిని యాడ్ చేసుకున్నాం మన డాబా కాడికి పోయి అంతగానే చికెన్ మొత్తం ఖరాబ్ అయ్యానవా నాటుకోడి ఇది అసలే అరే భాస్కర్ నిరుపోడు ఎక్కువ ఉంటేనే పోవాలి సోర దుడ్డాలి ఏమైతే నా నిరుపోడు బాగా తింటే కష్టం వస్తారా బాగా సరే పడ్డది ఎక్కడ వాళ్ళు అక్కడ పోయి ఫోన్ చేయి బిడ్డ రాని వస్తారు వస్తారు కొద్దిసేపు వస్తారు వస్తారు అవ అట్లనే నేను పోయి పొద్దుగాల కళ్ళు తీసుకొచ్చిపోయినా చికెన్ అవుతుంది కదా పోయేస్తా తాగకుండా తింటాం పెద్ద చెప్పు తీసుకురా నేను ఇక్కడ నేనేం తాను చచ్చిపోపోవాలి
వాసనే వస్తలేదు నాటుకోడి చికెన్ మళ్ళీ ఎందుకు వాసన వస్తలేదా అన్ని అంటున్నావు. కొత్తిమీర వేస్తే పుదీనా వేస్తే ఇట్లా వంగి కమ్మటి వాసన మీనికి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి మరి? కొత్తిమీర దేపో, పుదీనా దేపో. మళ్ళీ ఫోన్ చేస్తా వస్తారా ఎట్లున్నా మరి? వాళ్ళు ఎన్నడో తెచ్చి ఫ్రిడ్జిలో పెడతారు, అది కమ్మటి వాసన రాదు. అంగోనైనా కానీ ఉండదు మొక్క చెట్టు జల్లకి పోయి తెంపకరా బిడ్డ కమ్మగా వస్తుంది. అసలు చికెన్ ఎక్స్పెక్ట్ అసలు ఇక్కడ ఒక్కసారి పో బిడ్డ, అనుకుంటా ఒక్కసారి పో బిడ్డ. అబ్బా ఒక్కసారి పోయేసా బిడ్డ. ఇగో గానే ఉండదు, గుంపు చెట్టు కిందనే ఉండదు. అబ్బో చెట్టు కనబడతలేదు బిడ్డకి చక్కగా పోయేస్తాం కానీ చికెన్ మాత్రం పైలాగా ఉండాలి. సరే పో, చికెన్ మాత్రం మంచిగా పెట్టు, ఎవరికైనా పైలాగా ఉండాలి చికెన్ మాత్రం. సరే సరే. ఇప్పుడు వీళ్ళు నాకు పని చెప్తారు. చికెన్ నేను తెచ్చిన సర్పంచ్ కోడి పెద్ద కోడి, అది తింటారా ఎవరు తింటాడు ఎక్కడ తింటాడు మన తిందామని ఏం చేస్తే వీళ్ళంతా నాకు పని చెప్తారు ఏం చేయాలి. ఒక్కసారి మళ్ళీ చూస్తే వాళ్ళ చేస్తారు కానీ ఈ కాలంలో ఎవరు నమ్మేటట్టు నేను తెచ్చి కష్టపడి నేను తెచ్చి సర్పంచ్ కోడి అది మరి నేను పోతున్నా కానీ నా జీవంతో దాంట్లో ఉంది. ముసలి ఇక్కడ అక్కడ పోయిండ్రు, వండిన గిన్నె తీసుకుంటా దాచి పెట్టుకుంటా. నేను నా ముసలోడు ఇంటికి పోయి తింటాం. ఎక్కడోళ్ళు అక్కడ పోయిండ్రు, ఎక్కడోళ్ళు అక్కడ పోయిండ్రు. నేను పెట్టకపోయి ఇంటికి పోయి నేను ముసలాయన తింటాం. తీసుకపోతా. అంతా అయిపోయింది. కుక్కలు తిన్నాయని చెప్తా వాళ్ళు. ఈడ చెట్టు కింద పెట్టుకుంటా. ఎక్కడ అక్కడ పోయినాక ఇంటికి కొండ పోయి నేను మా ముసలోడు తింటాం. అబ్బా వండి చికెన్ వాసన బాగా వస్తుంది, కరేపాకు బాగా వస్తుంది అని చెప్తే కరేపాకు తెచ్చుకోవచ్చు. అసలు చికెన్ ఇంత కరేపాకు వస్తే ఇంత వాసన వస్తుంది చెప్తే నేను కరేపాకు తెచ్చుకోవచ్చు. ఇంటికి వస్తే చికెన్ అవుతామంటే చికెన్ ఏమో నాయన, నేను ఇప్పుడే బయటికి పోయి వచ్చేటాలకు కుక్క తిన్నది బిడ్డ. ఏం చేతు కుక్క తిన్నది బిడ్డ, ఏం చేతు. అసలు ఇంత ఉడుకున్నా కుక్కలంటే తింటావా? మీరు పోయి గంట సేపు అది చల్లగా అయిపోయింది. కుక్క వచ్చింది, నేను కక్కపోయినా అది కుక్క వచ్చి తినిపోయింది. మరి నేనేం చేస్తాను? నేనైతే నమ్మను అసలు కుక్కలంటే తింటా ఇంత ఉడుకున్నదాన్ని. ఏదో చేసింది అందుకని అట్లా చెప్తుంది ముసల్దాన్ని, ఏదో చేసింది అందుకని అట్లా చెప్తుంది ముసల్దాన్ని. అరే లేదురా, మనకి ఇప్పుడు కుక్కలు అడ్డమైనా అవ్వట్లే నిజంగానే తిన్నట్టున్నాయి. మనం మీరు పోయి కూడా గంట అవుతుంది, నేను పోయి కూడా గంట అవుతుంది. నిజమే కావచ్చు, అవ్వద్దని చెప్తుందారా? నాకైతే అనుమానం ఉంది బావ, ఏమన్నా సరే పట్టరా. ఇంకా పొద్దుగాల వచ్చి మనకు అన్ని అయిన అయితే రావా నువ్వు గిట్లా రా మరొకటి ఇంటికి వస్తావా? నాయన ఉన్న కట్టెలు చికెన్ చేసి మరి నేను ఇప్పుడు కట్టె పుల్లలు ఏరుకొని వస్తా. ఇంటికి వస్తే ముసలోడు కొడతాడు. తీసుకోర్రా, నాకు అది ఇరా.
సరే పట్మా తిన్నారు అయిపోయింది ముసలి తిన్నారు పోతే పోనీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బెల్ బటన్ కొట్టండి. సబ్స్క్రైబ్